స్వదేశీ మేళకు సిద్ధమైన భాగ్యనగరం హైదరాబాద్ నడి ఒడ్డున అట్టహాసంగా మొదలు కానున్న మేళ స్వదేశీ జాగరణ మంచ్ స్వావలంబ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో కార్యక్రమం. భారతీయ ఉత్పత్తుల విశిష్టతను చాటేలా ఏర్పాటు కానున్న స్టాల్స్. స్వదేశీ మేళ కార్యక్రమానికి భాగ్యనగరం సిద్ధమైంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో అక్టోబర్ 23 నుంచి 27 వరకు స్వదేశీ జాగరణ్ మంచ్ స్వావలంబ భారత్ అభియాన్ తెలంగాణ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు స్వదేశీ మేళ 2024 నిర్వహించనున్నారు. స్వదేశీ మేళ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 500 స్టాల్స్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంతంలోని స్వదేశీ ఉత్పత్తులను, వివిధ రకాల ప్రొడక్ట్స్ ను ప్రదర్శించనున్నారు. భాగ్యనగరం నడిబొడ్డిన అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలతో పాటు దాదాపు 10 లక్షల మంది వరకు హాజరు కానున్నారు. ఈ స్వదేశీ మేళా 2024 దేశంలోని స్థానిక పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలకు ఒక శక్తివంతమైన వేదికగా నిలవనుంది. స్వదేశీ పరిశ్రమల యొక్క సామర్థ్యం, దేశీయ ఉత్పత్తుల ప్రదర్శన పౌరులలో స్వావలంబన స్ఫూర్తిని పెంపొందించనుంది. స్వదేశీ మేళ అనేది దేశీయ ఉత్పత్తులు, సాంస్కృతిక గొప్పతనం, వారసత్వం, పర్యావరణ హితం, ఆధునిక సాంకేతికతను ఒకచోట ఆవిష్కరించడమే. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో స్థానిక ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఇది మంచి అవకాశం. ఈ కార్యక్రమం ఎంఎస్ఎంఈలకు కూడా అద్భుతమైన అవకాశంగా చెప్పొచ్చు. ఈ మేళాలో చిన్న చిన్న కంపెనీలతో పాటు బడా బడా వ్యాపార సంస్థలకు చెందిన వారు కూడా పాల్గొననున్నారు. ఈ స్వదేశీ మేళా 2024 భారతీయ ఉత్పత్తుల యొక్క విశిష్టతను ప్రతిబింబించనుంది. హస్తకళలు, కళాఖండాల నుండి అత్యాధునిక ఎలక్ట్రానిక్స్, ఐటీ సొల్యూషన్స్ వరకు సందర్శకులను కనువిందు చేయనున్నాయి. దేశీయ పరిశ్రమలలోని వైవిధ్యం, ఆవిష్కరణలపై సమగ్ర రూపాన్ని స్వదేశీ మేళా అందించనుంది. అంతేకాకుండా రోజువారీ సాంస్కృతిక కార్యక్రమాలు, సెమినార్లు, చర్చలు, వర్క్షాపులు, నేటి ఆర్థిక వ్యవస్థలో స్వదేశీ ఉత్పత్తుల ప్రాముఖ్యతను తెలిపే శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. స్వదేశీ మేళా భారతీయ ఉత్పత్తుల వైవిధ్యం, చైతన్యాన్ని ప్రతిబింబించే విస్తృతమైన ప్రదర్శనగా నిలవనుంది. దేశ వారసత్వ హస్తకళలను ప్రదర్శించే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఉత్పత్తులతో పాటు ఎలక్ట్రానిక్స్, వినియోగదారుల ఉత్పత్తులు, ఐటీ సొల్యూషన్స్, స్వయం సహాయక బృందాలు తయారు చేసిన వస్తువులను ఈ ప్రదర్శనలో సందర్శకులు చూడొచ్చు. వీటితో పాటు బ్యాంకింగ్, బీమా సేవలు, విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, గ్రామీణ ప్రాంత ఉత్పత్తులు కూడా ప్రదర్శనలో ఉంటాయి. అంతేకాకుండా చేతితో తయారు చేసిన నగలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, హస్తకళలు, అత్యుత్తమ సాంప్రదాయ కళాత్మకతను ప్రదర్శించనున్నారు. ఆయుర్వేద, యోగా కేంద్రాలు, ఫర్నిచర్ వస్తువులను అందుబాటులో ఉంచనున్నారు. ప్రభుత్వ విభాగాలు, ఎన్జీఓలు, జాతీయ పర్యాటక రంగం నుండి స్టాల్స్తో పాటు ఆసుపత్రులు, వంటగది వస్తువులు, రియల్ ఎస్టేట్తో పాటు ఇతర సేవా రంగాలు ప్రాతినిధ్యం వహించనున్నాయి. పాలు, పాల ఉత్పత్తులతో పాటు మగవులకు సంబంధించిన మేకప్ వస్తువులు, ఆధ్యాత్మికతకు సంబంధించిన వాటితో పాటు ఫ్యాషన్ వస్తువులు, ఆహార పదార్థాలను కూడా ప్రదర్శనలో ఉంచనున్నారు. స్వదేశీ మేళా 2024లో భాగంగా సేవా ఇంటర్నేషనల్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సహకారంతో జాబ్ మేళాను కూడా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్లో ఐటీ, ఐటీఎస్, ఫార్మా, నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకులు, రిటైల్, ఎఫ్ఎంసీజీ, మేనేజ్మెంట్తో సహా వివిధ రంగాలకు చెందిన 100కు పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ జాబ్ మేళా ద్వారా దాదాపు 10,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ జాబ్ మేళాలో 2016 నుండి 24 వరకు 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్ విద్యార్థులతో పాటు గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఫార్మా అర్హతలున్న అభ్యర్థులు పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. 1991లో స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రారంభించారు. ఈ సంస్థ దేశ ఆర్థిక వ్యవస్థ, విదేశీ ప్రభావాలకు వ్యతిరేకత, దేశ ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యం. సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాలలో ప్రజలను ఎప్పటికప్పుడు స్వదేశీ జాగరణ్ మంచ్ మేల్కొల్పుతూ ఉంటుంది. వ్యవసాయం, చేనేత, హస్తకళలు, ఎంఎస్ఎంఈ, రక్షణ, జాతీయ భద్రత, బ్యాంకింగ్ వంటి వివిధ ఆర్థిక రంగాలపై స్వావలంబన విధానాలను కలిగి ఉండేందుకు జిల్లా స్థాయి నుండి ఉన్నత పాలసీ తయారీ సంస్థ వరకు
వివిధ స్థాయిలలో ఈ సంస్థ జోక్యం చేసుకుంటుంటుంది. మత్స్య సంపద, వలసలు, ఉపాధి, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం, దిగుమతులు, ఎగుమతులు, ద్వైపాక్షిక సంబంధాలు, టెలికాం, విద్యుత్, సౌరశక్తి, చైనీస్ ఉత్పత్తులను బహిష్కరించడంతో ఉపాధి కల్పనకు కృషి చేస్తుంది. దేశంలో ప్రకృతి వ్యవసాయం, గోహత్యకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు, సెమినార్స్, వర్క్షాపులు నిర్వహిస్తోంది. 2022లో స్వావలంబ భారత్ అభియాన్ ప్రారంభమైంది. దేశంలోని నిరుద్యోగం, పేదరికం వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం స్వదేశీ జాగరణ మంచ్, భారతీయ మజ్దూర్ వంటి అనేక సంస్థలు, పౌర సమాజ సమూహాలతో కలిసి ప్రారంభించారు. సంఘ్, భారతీ కిసాన్ సంఘ్, లఘు ఉద్యోగ్ భారతి, సహకార భారతి, అఖిల భారతీయ గ్రాహక పంచాయతీ, ఏబీవీపీ, వనవాసి కళ్యాణ్ పరిషత్, సేవా భారతి, జాతీయ స్థాయిలో గ్రామ వికాస్తో పాటు తెలంగాణలో ఉన్న బీఎస్ఎస్ఎఫ్ వంటి అనేక రాష్ట్ర స్థాయి సంస్థలు ఉన్నాయి. దేశంలోని ప్రతి పౌరుడికు జీవనోపాధిని అందించడమే స్వావలంబి భారత్ అభియాన్ లక్ష్యం. అట్టడుగు స్థాయి నుండి పేదరికాన్ని తొలగించడంతో అభివృద్ధి చెందిన భారత్గా మార్చేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థల ఆధ్వర్యంలోనే హైదరాబాద్లో 5 రోజుల పాటు స్వదేశీ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.